హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మంగళవారం విడుదలైంది. మరి దానికి సంబంధించి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8 ప్రాజెక్టుల్లో భర్తీ కానున్న పోస్టులు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి మంగళవారం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నై, కొత్తపల్లి, హిందూపురం, కంబదూరు, కనేకల్లు, మడకసిర, రాయదుర్గం, సింగనమల, ఉరవకొండ ప్రాజెక్టుల పరిధిలోని 55 అంగన్వాడీలు, 18 మినీ అంగన్వాడీల్లో కార్యకర్తలు, 256 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలకు ఆయా ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో సంప్రదించాలని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 8 సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని అన్నారు. గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులు స్వీకరించబోమని అన్నారు. మరిన్ని వివరాల కోసం anantapur.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత CPDOలకు మెయిల్ ద్వారా కూడా పంపించేందుకు అవకాశం ఉంది. మెయిల్ వివరాలు: చెన్నై కొత్తపల్లి వారు cdpockpalli12@gmail.com కు, కంబదూరు వాళ్ళు icdsKambaduru@gmail.com కు, హిందూపురం వారు cdpoicdshi@gmail.com కు, కనేకల్ వారు cdpokanekal@gmail.com కు, మడకసిర వారు icdsmarakasira@gmail.com కు, రాయదుర్గం వరకు cdpordg@gmail.com కు, సింగనమల వారు cdpo.singanamala@gmail.com కు, ఉరవకొండ వారు cdpoukd@gmail.com కు పంపించవచ్చు. అలాగే మరొక దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన సమాచారం మనకు రావడం జరిగింది. దాన్ని కూడా మనం పరిశీలిస్తే అంగన్వాడీ పోస్టుల భర్తీ దిశగా అడుగులు. తొలి దశలో 8 ప్రాజెక్టులకే పరిమితం. కేవలం 329 పోస్టులకే నోటిఫికేషన్ జారీ. రేపటి నుంచి 8 వరకు దరఖాస్తుల స్వీకరణ. మళ్లీ విడతలు మిగిలిన పోస్టుల భర్తీ. ఎట్టకేలకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా 17 ప్రాజెక్టుల పరిధిలో 700కు పైగా ఖాళీలు ఉన్నాయి. అయితే తొలి విడత కింద 8 ప్రాజెక్టుల పరిధిలోని పోస్టుల భర్తీకి అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో 329 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలోని సీకేపల్లి, హిందూపురం, కంబదూర్, కనేకల్, మడకసిర, రాయదుర్గం, సింగనమల, ఉరవకొండ ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీలు తొలి విడతలో భర్తీ చేయనున్నారు. ఇందులో అంగన్వాడీ ప్రధాన కార్యకర్తల పోస్టులు 55, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 18, ఆయా లేదా సహాయక పోస్టులు 256 ఉన్నాయి. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ 8 ప్రాజెక్టుల పరిధిలోని పోస్టుల భర్తీకి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, JC2 సుబ్బరాజు, ICDS PD చిన్మయ్యదేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. ఆన్లైన్లో CDPOలకు మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చునని కూడా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో పొందుపరిచామని, అందులో చూసి తెలుసుకోవచ్చని PD చిన్మయ్యదేవి తెలిపారు. ఖాళీల భర్తీపై డ్రామా ఎందుకో? అంగన్వాడీ పోస్టుల భర్తీలో అధికారులు ఎందుకో డ్రామా ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 17 ప్రాజెక్టుల పరిధిలో 727 ఖాళీలు ఉన్నట్లు ICDS అధికారులు తేల్చారు. అందులో అంగన్వాడీ ప్రధాన కార్యకర్తల పోస్టులు 154, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 58, ఆయా పోస్టులు 515 ఖాళీలు ఉన్నట్లు చూపారు. అయితే ప్రస్తుతం 8 ప్రాజెక్టుల పరిధిలోని 329 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన ప్రాజెక్టుల్లోని ఖాళీలు ఎందుకు చూపలేదనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. రోస్టర్లు పరిశీలించి పక్కాగా ఖాళీలు విడుదల చేస్తున్నామని, తొలుత 8 ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీల పరిశీలన పూర్తయిందని, మిగిలిన ప్రాజెక్టుల్లో కూడా ఖాళీలు తేల్చామని PD అంటున్నారు. అలాంటప్పుడు 8 ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారో అధికారులకే తెలియాలి. కొన్నేళ్లుగా ఈ ఖాళీల కోసం నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు సగం పోస్టులకు మాత్రమే ప్రకటించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఖాళీలన్నింటినీ ప్రకటించకపోవడంపై వారిలో ఆందోళన, నిరాశ వ్యక్తమవుతుంది. టోటల్గా అయితే మనకు అంగన్వాడీ పోస్టులు అనంతపురం జిల్లాలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నిన్న అనగా మంగళవారం రోజు విడుదలవడం జరిగింది. టోటల్గా 329 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి ఈ రోజు నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి వీటికి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు anantapuramu.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. సందర్శించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే
మరిన్ని వివరాలు మనం ఈనాడుకు సంబంధించిన దినపత్రికల్లో కూడా చూడవచ్చు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం, కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం, ప్రాజెక్టుల వారీగా కసరత్తు, ఐసిడిఎస్ పీడీ కార్యాలయం అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మరింత సమాచారం ఉంది కనుకనే దీన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏడాది తర్వాత అంగన్వాడీ పోస్టుల భర్తీకి తెరలేపారు. జిల్లాలోని 17 ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. తొలి విడతగా 8 ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకున్నారు. సీకేపల్లి, హిందూపురం, కంబదూర్, కనేకల్, మడకసిర, రాయదుర్గం, సింగనమల, ఉరకొండ ప్రాజెక్టుల పరిధిలో ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. డిసెంబర్ 8 తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ 8 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 329 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 55, మినీ కార్యకర్త 18, సహాయకులు లేదా ఆయా పోస్టులు 256 ప్రకారం చూపించారు. నిర్దేశిత సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకోవాలి. భర్తీ చేసి మళ్ళీ అక్కడే సమర్పించాలి లేదా సంబంధిత మెయిల్ చిరునామాలను దరఖాస్తు చేసుకోవచ్చు. పాత నోటిఫికేషన్ రద్దు. గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2018 నవంబర్ 11 నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అప్పట్లో జిల్లాలో 621 పోస్టులకు 2702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ 621 పోస్టుల్లో 92 కార్యకర్తలు, 54 మినీ కార్యకర్తలు, 475 సహాయకుల పోస్టులు ఉన్నాయి. మరో 76 పోస్టులు న్యాయపరమైన చిక్కులు ఉండడంతో పక్కన పెట్టారు. కాలక్రమేణా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో భర్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. తాజాగా గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. అప్పట్లో స్వీకరించిన దరఖాస్తులను పక్కన పడేశారు. కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. తొలి విడతగా 8 ప్రాజెక్టులకు ప్రకటన వెలువరించారు. తక్కిన 9 ప్రాజెక్టులకు కూడా ప్రకటన ఇస్తామని పీడీ తెలియజేశారు. కాబట్టి ఆల్రెడీ 2018లో ఎవరైనా కానీ అభ్యర్థులు ఇప్పటికే అప్లై చేసుకుని ఉంటే వారు ఆ నోటిఫికేషన్ను ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి వారు మరోసారి ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఇంపార్టెంట్ విషయాన్ని మీరంతా కూడా ఇక్కడ గమనించాలి. పాత నోటిఫికేషన్ అనేది రద్దయింది కనుక కొత్త నోటిఫికేషన్కు అందరూ అభ్యర్థులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇది వరకు కూడా అప్లై చేసుకున్నారో వారు కూడా మరి తిరిగి అప్లై చేసుకోవాలి. ఇక రిజర్వేషన్ రోస్టర్ పై నీలి నీడలు. జిల్లాలో 17 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. తాజాగా ప్రకటన వెలువడించిన ఆ 8 ప్రాజెక్టులను తీసుకుంటే ప్రస్తుతం కార్యకర్త పోస్టులు 55, మినీ కార్యకర్తలు 18, సహాయకులు 256 పోస్టుల ప్రకారం చూపించారు. గత నోటిఫికేషన్ ప్రకారం చూస్తే కార్యకర్తలు 48, మినీ కార్యకర్తలు 18, సహాయకులు 246 పోస్టులు చొప్పున చూపించారు. తాజా ప్రకటనలో 17 పోస్టులు ఎక్కువే చూపించారు. అయితే పదోన్నతులు, బదిలీలు, తొలగింపు వంటి ప్రక్రియల నేపథ్యంలో ఖాళీల సంఖ్యలో చేర్పులు మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ను మార్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పలు కారణాల నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ తేడా ఉండే అవకాశం ఉంది. ఇది టోటల్గా మనకు అనంతపురం జిల్లాలోని అంగన్వాడీ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఈ అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పాత నోటిఫికేషన్కు అప్లై చేసిన వారు కూడా మరలా తిరిగి అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇది టోటల్గా దీనికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.